నల్గొండ డీఈఓ భిక్షపతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొంతకాలంగా డీఈఓ భిక్షపతి వివాదాలకు కేరాఫ్గా మారారు. ఉపాధ్యాయులపై లైంగిక వేధింపుల ఆరోపణలకి పాల్పడుతున్నారనే ఆరోపణలు చాలాసార్లే వచ్చాయి. తనకు ఉపాధ్యాయులు లొంగకుంటే వేధింపులకు గురిచేసి సస్పెండ్ చేస్తానని భిక్షపతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రాజకీయ పలుకుబడితో భిక్షపతి ఏళ్ల తరబడి నల్గొండలో తిష్టవేసి కూర్చున్నారనే ప్రచారమూ ఉంది. తాజాగా భిక్షపతి రాసలీల వ్యవహారం బయటపడింది. డీఈఓ భిక్షపతి రెండేళ్ల పూజారి అవతారం ఎత్తారు. భార్య ఉండగా భిక్షపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. భార్యకి తెలియకుండా ప్రియురాలతో 3 పిల్లలు డీఈఓ భిక్షపతి కన్నారు. మొదటి భార్య మాధవితో 15 ఏళ్లుగా విడాకుల కేసు కోర్టులో ఉంది. మరో మహిళతో భిక్షపతి కాపురం చేస్తానని తెలియడంతో మొదటి భార్య మాధవి ఆయన ఇంటికి వెళ్లారు. భర్త భిక్షపతితో భార్య మాధవి గొడవపడ్డారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. పేరు మాధవి. నల్గొండ డీఈఓ భిక్షపతితో మ్యారేజ్ అయిందండి. 2010లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఒక నెల రోజులకి నన్ను వదిలేశాడండి. మ్యారేజ్ ముందు వేరే ఒక లేడీతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడండి. ఆమె పేరు రాధిక. ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఆమె పెళ్లి రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు 15 డేస్ తర్వాత తెలిస్తే మేము అడిగితే నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు, మీరు అవన్నీ నమ్మద్దన్నారు. అట్లా మమ్మల్ని నమ్మించుకుంటూ అట్లనే ఒక నెల రోజుల వరకు కాపురం చేసుకుంటూనే ఉన్నారు సార్. నెల రోజుల తర్వాతకి వాళ్ళిద్దరు కలిసి నన్ను బెదిరించి నెల రోజుల తర్వాత నన్ను వదిలేశారు సార్. పంచాయతీలు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. పంచాయతీలలో కూడా తీసుకెళ్ళలేదు సార్ ఇంతవరకు. మా అమ్మ మా నాన్న కాపురానికి తీసుకెళ్ళామని, నేను కూడా కాపురానికి తీసుకెళ్ళామనేసి ఆ రోజు నుంచి కూడా ఈ 14 సంవత్సరాలు కూడా నేను అదే పోరాటం చేస్తున్నాను సార్. తర్వాతకి అనేది డైవర్స్కి అప్లై చేశాడు సార్. డైవర్స్కి అప్లై చేస్తే నేను కాపురానికి తీసుకెళ్ళామని నేను చేశాను సార్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా భర్త నాకు కావాలని నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్. కానీ ఈ మధ్యలో మాకు తెలిసింది ఏంటంటే ఇంకో ఆమెతో, ఈమె పేరు సునీత, ఇప్పుడు ఆమె వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు అనేసి తెలిస్తే మేము ఎంక్వైరీ చేద్దామనేసి వెళ్తే వెళ్ళేసరికి ఇంట్లో ఇద్దరు ఉన్నారు సార్. మేము ఎవరు అనేసి నన్ను అడుగుతాను.